ప్రధాని మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా కలవబోతున్నారు. అంతకుముందు ఎప్పుడు కలిసినటువంటి దాఖలా లేదు. తొలిసారి అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అటిట్లో ఏమన్నా దూరం నుండి చెయ్యోపు ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి కలుస్తున్నారు. అక్కడ కిషన్ రెడ్డి ఆ ఏర్పాట్లు చేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇట్లాంటి ఇష్టం ఉండదు, కానీ ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి అబ్జెక్షన్ రైట్. రేపు మోడీని కలిసి వచ్చాక ఒక 10 రోజులు 15 రోజుల తర్వాతనో దీన్ని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి మాట్లాడక తప్పదు. ఎందుకని? అధిష్టానం తన అధిష్టానాన్ని సాటిస్ఫై చేయాలంటే నేను అడిగొచ్చాను మోడీని, ఏమీ చేయలేదు అని చెప్పడం కోసం. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి బడ్జెట్లో రాసిన దాన్ని నువ్వు ఇస్తావా చస్తావా అని మోడీని కలవడానికి రేవంత్ వెళ్తున్నారు. ఇది ఇక్కడ విచిత్రం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధాని మోడీతో వాళ్ళు సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంలు కలవబోతుండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి వినవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరబోతున్నట్టు సమాచారం. ప్రాంతీయ వలయ రహదారి, అది ఈనాడుల భాషలేండి, దానికి మళ్ళీ తెలుగులో మనం ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. ఆర్ఆర్ఆర్తో పాటుగా ఇతర ప్రాజెక్టులకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద విన్నవిస్తారని తెలుస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేశారు. ఎవరు అంచనా వేశారు? ఆయన అంచనా వేసేసుకున్నారు. వచ్చే బడ్జెట్ ఎంతో తెలుసు. కొత్తగా వీళ్ళ కోసం అంటే ఏముండదు, అంతా పక్క స్కెచ్తోనే ఉంటుంది. కానీ 5,000 కోట్ల వరకే వచ్చినాయి. మిగతా నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎట్లా విడుదల చేస్తారు? వాళ్ళు ఏమైనా శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేయకుండానే విడుదల అన్నటువంటి కోణం. ఇకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి, ఇది జరిగే పని కాదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించి రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకించి ఎవరు అక్కడ ఏ వాటర్ మీటర్లు పెడితే అనేది కరెంటు మీటర్లు పెట్టడము, సిస్టమేటిక్ గ్రోత్ డెవలప్మెంట్ చూపెడితే కనుక ఇస్తారు. కానీ వీళ్ళు చూపించడం సాధ్యం కాదు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కి దిగుతారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఏడాదికి సంబంధించిన ఇంకా రావాల్సి ఉంది, వీటిని విడుదల చేయాలి. అది ఆల్రెడీ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ర్యాపో మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు రేవంత్.